ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు స్వామి. నేను తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ లోకల్లో ఉంటాను. ఈరోజు మీ ముందుకి చాలా తక్కువ బడ్జెట్లో చూస్తున్నారు కదా, మారుతి సుజుకి వేగనార్ VXi 2011 2012లో రిజిస్ట్రేషన్ అనే వెహికల్ అండి. ఈ వెహికల్ రీడింగ్ పరంగా చూసుకున్నట్టుగా ఉంటే చూస్తున్నారు కదా, కేవలం 1,04,000 మాత్రమే తిరిగింది. ఈ వెహికల్కి సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ ఇంటీరియర్ మొత్తం చూపిస్తాను నేను, మీకు నచ్చితేనే కాల్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మారుతి సుజుకి వేగనార్ VXi 2011 2012లో రిజిస్ట్రేషన్ అనే వెహికల్. ఈ బండికి చూసుకోవచ్చు, బ్యాటరీ కూడా 2025 బ్యాటరీ, కొత్త బ్యాటరీతో వేయడం జరిగింది ఓనర్. ఈ బండికి ఎటువంటి మైనర్ రిపేర్స్ అయితే ఏమున్నావో నేను చెప్తా, చూడండి మీరు. ఈ బండికి వచ్చేసి ఓన్లీ బ్యానెట్ రిప్లేస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సైడ్ లోపల ఎక్సెల్ ఉంటుంది, స్టీరింగ్ ర్యాక్ పక్కన ఎక్సెల్ అనేది ఉంటుంది. ఆ ఎక్సెల్ అనేది కొంచెం డ్యామేజ్ ఉంది. మనం ఇట్లా ఫుల్ కట్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తుంది. ఈ ఎక్సెల్ ఒకటి మీరు ఖచ్చితంగా వేయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం వీడియోలో ఎలాగుందో అలాగే పెడతాము. బండి అయితే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. అప్రన్లు కానీ మనకు సస్పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి. ఇంజన్ ఆయిల్ కూడా బాగుంది, మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బండికి చూసుకోవచ్చు, బ్యానెట్ కూడా చేంజ్ అయింది. బ్యానెట్ ఒకటి చేంజ్ అయింది, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను. మీకు నచ్చితే కొనండి, లేకపోతే లేదు. మన దగ్గర అయితే జెన్యున్గా ఎలాగే అయితే బండి మన దగ్గరకు వస్తుందో అలాగే మొత్తం మనం 230 టెస్టులు మొత్తం చేసిన తర్వాత వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఈ వెహికల్కి వచ్చేసి చూసుకోవచ్చు, ఈ టైర్ వచ్చేసి మనకు ఒక 70% ఉంది. డోర్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, చూసుకోండి. లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఈ బండి తిరిగిన రీడింగ్ కూడా నీకు చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా, 1,04,000 తిరిగింది, 1,04,000 తిరిగింది. ఈ వెహికల్ ఇంటీరియర్ మొత్తం చూడండి. డాష్ బోర్డ్ కూడా VXi డాష్ బోర్డ్ వస్తుంది. డోర్ కూడా మనకు పెయింట్ అయితే కాలేదు, బండి ఎక్కడైతే పెయింట్ మాత్రం కాలేదు, మొత్తం ఒరిజినల్ వెహికలే. మీరు మొత్తం చూసుకోవచ్చు వెహికల్ అంతా. ఈ టైర్ వచ్చేసి కూడా మనకు 50% ఉంది, చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా మొత్తం చూసుకోండి. సీట్ కవర్లు వచ్చేసి మనకు 50% ఉన్నాయి, అంతే. 50% కంటే ఎక్కువ లేవు. బండి మాత్రం నాన్ యాక్సిడెంట్ బండి. పెయింట్ వస్తే అస్సలు కాలేదు, ఎక్కడ కూడా పెయింట్ అయితే కాలే, మీరు చూసుకోవచ్చు. లోపల మనకు జాక్ రాడ్ ఉంది, వీల్ పానా ఉంది, స్టెప్నీ ఉంది. స్టెప్నీ కూడా మనకి 30 లేదా 20% ఉంది, అంతే. వీల్ పానాలు, జాక్ రాడ్ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. బండి ఇంటీరియర్ మొత్తం చూడండి. డిక్కీ కూడా నీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. డిక్కీ మొత్తం చూడవచ్చు బ్యాక్ సైడు. ఇది వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బండి. ఇక్కడ సైడ్ కూడా మనకు 40% మాత్రమే ఉంది టైర్. 4 పవర్ విండోస్ వస్తాయి ఈ బండికి. మ్యాట్స్ కూడా చూసుకోవచ్చు, ఫుల్ మ్యాట్లింగ్ ఉన్నాయి బండికి. మీరు ఎక్కడెక్కడ డ్యామేజ్లో చూసుకోవచ్చు. డ్యామేజ్ అనేది ఓన్లీ ఇదొక్కటే, ఇదొక్కటి మాత్రమే డ్యామేజ్ అయింది, అంతకుమించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండికి. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు, 30% నుంచి 40% ఉంది, 40% ఉన్నాయి టైర్స్. మనకి ఇంటీరియర్ కానీ బాడీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా నీట్నెస్ కండిషన్లో చాలా పర్ఫెక్ట్ ఉంది బండి మాత్రం. ఎటువంటి ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు మీరు. ఇంజన్లో నేను బండి ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తా, ఒకసారి చూడండి. నేను ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. వెహికల్ చాలు చేయండి. చూసారా, బండి ఓన్లీ సింగిల్ సెల్ఫ్తో చాలైంది. మనకి ఇంజన్లో ఆయిల్ కూడా చూసుకోవచ్చు. ఆయిల్ కూడా రీసెంట్గానే ఓనర్ మార్పించిండు. కూలెంట్ కూడా బాగుంది, మీకు కూలెంట్ కూడా చూస్తున్నారు కదా,
కూలెంట్ బాగుంది, కానీ బండికి ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఏసీ గ్యాస్ ఒకటి అయిపోయింది. ఈ ఏసీ గ్యాస్ ఒకటి మీరు వేయించుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుంటుంది బండికి. అన్న బండి రివ్యూ మొత్తం చూశారు కదా. ఎందుకంటే మనం వెహికల్ మన దగ్గరికి ఎలా వస్తుందో అలాగా 220 టెస్టులు ఉంటాయి ఒక బండి పైన. ఈ 220 టెస్టులు మొత్తం చేసిన తర్వాతే నేను వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఈ బండికి ఎటువంటి ప్రాబ్లం లేవు, కేవలం 3 ప్రాబ్లాలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్సెల్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్కు ఎక్సెల్ ఉంటుంది, స్టీరింగ్ ర్యాక్ పక్కల ఎక్సెల్ అనేది పోయింది, అది ఖచ్చితంగా మీరు వేయించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బండికి ఏసీ గ్యాస్ అనేది అయిపోయింది, ఏసీ గ్యాస్ వేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూడోది, ఈ బ్యానెట్ ఒకటి రిప్లేస్ అయింది, అంటే నాన్ యాక్సిడెంట్ బండి, బ్యానెట్ అనేది రిప్లేస్ అయింది. మీరు వచ్చి చెక్ చేయించుకోవచ్చు షోరూంలో కూడా. మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాం, ఎందుకంటే నా దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తుంటారు కాబట్టి. అయితే ఈరోజు చూశారు కదా వేగనార్ మొత్తం రివ్యూ మొత్తం చూశారు కదా, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ మాత్రం. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీరు 30 నుండి 40 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసిన తర్వాతనే మీకు వెహికల్ నచ్చితే రేటు మాట్లాడండి, లేకుంటే అక్కడ సైడ్కి పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండికి. 3 ప్రాబ్లంలు నేను చెప్పేసిన, ఒకటి బ్యానెట్, నెక్స్ట్ ఎక్సెల్, నెక్స్ట్ ఒకటి ఏసీ. ఏసీ అనేది గ్యాస్ వేయించుకోవాలి అంతే, ఏసీ రిపేర్ అయితే లేదు. ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 2,15,000 చెప్తున్నాడు. ఈ 2,15,000లో కూడా రేటు తగ్గుతుంది. ఇది 2011, 2012లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ వేగనార్ VXi, మారుతి సుజుకి వేగనార్ VXi టాప్ ఎండ్ మోడల్ అనేది. ఇది వచ్చేసి BS4, ఈ ఇంజన్ వచ్చేసి BS4 ఇంజన్, BS6 అయితే కాదు, ఫస్టే చెప్తున్నాను చూసుకోవచ్చు. వేగనార్ VXi టాప్ మోడల్ BS4 ఇంజన్, 1000cc ఇంజన్తో నడుస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరలో తీసుకెళ్ళండి. కేవలం 2,15,000 మాత్రమే చెప్తున్నాడు. ఇందులో కూడా రేటు తగ్గుతుంది, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండికి. 3 ప్రాబ్లం ఉన్నాయి చెప్పేసిన. మీరు ఓనర్ని కూడా పిలిపిస్తా, మీరు డీల్ ఓకే చేసుకోండి. మీకు డీల్ ఓకే అయితే మాకు కమిషన్ ఇస్తే చాలు, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం. నా పేరు స్వామి, నేను తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ లోకల్లో ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ కోసం నా నెంబర్ కాల్ చేయండి.